హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై 5 Elements ఛానల్. ఈరోజు నేను పాస్తా చేసుకుంటున్నానండి. పాస్తా విత్ బ్రింజాల్, ఇదిగోండి ఎగ్ ప్లాంట్. సో నేను ఈరోజు బాగా వెదర్ చిల్లుగా ఉంది, హాట్గా తినాలనిపిస్తుంది. సో ఈరోజు నేను మా ఇంట్లో పాస్తా విత్ బ్రింజాల్ చూద్దామండి, మనం ఎలా చేసుకుందాము. దీనికి మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పాస్తా, దీని మెక్రానీ కూడా అంటారు. అండ్ మనకి విత్తో చేసుకుంటాను కదా పాస్తా విత్ వెజిటేబుల్స్, కాబట్టి నేను ఇక్కడ బ్రింజాల్ వాడుకుంటున్నాను. నాకు ఈ వీక్ మేము ఉన్న ఏరియాలో బ్రింజాల్స్ మంచి సేల్లో దొరికాయి. సో అవి పాడైపోతున్నాయని నేను ఇవాళ ఇలా చేసుకుంటున్నాను. అండ్ మనకి యాజ్ యూజువల్ టొమాటో, గార్లిక్ మస్ట్ అండి, ఆనియన్, ఇక మన హెర్బ్స్, రెడ్ చిల్లీ పౌడర్ అక్కర్లేదు మనకి, క్రష్ రెడ్ పెప్పర్ కావాలి. ఈ హెర్బ్స్ ఏముంటే అవి అండి. నేనైతే బేసిల్ లీవ్స్ వాడుకుంటున్నాను. ఫ్రెష్ ఉంటే ఇంకా బాగుంటుంది, మన దగ్గర ఫ్రెష్ ఇప్పుడు దొరకవు కాబట్టి డ్రై లీవ్స్ వాడుకుంటున్నాను. ఆరిగానో, బ్లాక్ పెప్పరు, ఆలివ్ ఆయిల్ కావాలండి మనకి, ఆలివ్ ఆయిల్. ఇదండి, మనం వీడియోలోకి వెళ్దాము. వీడియోలో ఫస్ట్ ఏంటంటే మనం పాస్తా కుక్ చేసుకోవాలి అండి. నేను పాస్తా కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ని బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకుంటున్న వాటర్లో మనము కొంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ వేసేసుకొని ఇది నేను తీసి పెట్టుకున్న 1 కప్పు పాస్తా వేసేసుకున్నాను. సో ఈ పాస్తాను మనం మంచిగా కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా. ఈ కుక్ చేసుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకొని దాంట్లో ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీన్ వైల్ నేను ఈ పాస్తాని వేరే బౌల్లో వేరే సైడ్ షిఫ్ట్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. మనం వంకాయలు ఉన్నాయి కదా, బ్రింజాలు, వాటిని ఫ్రై చేసుకోవాలి. సో నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో మనం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మనము బ్రింజాలు దీంట్లో వేసుకున్నాం. ఎక్కిపోయింది. నేను బ్రింజాలు ఇట్లా డ్రైన్ చేసుకొని కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇది లోలో పెట్టేసుకొని కొంచెం ఒకసారి మిక్స్ చేసుకుంటాను. బ్రింజాలు కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఈ బ్రింజాలకి కావాల్సినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అంటే మేక్ షూర్, ఎందుకంటే మనకి పాస్తాలో కూడా సాల్ట్ వేసుకుని కుక్ చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఇంకా పాస్తాకి మొత్తం పాస్తాకి సరిపడే సాల్ట్ ఇదే అనమాట. ఇప్పుడు ఇది వేసేసుకుంటాను. పాస్తా కుక్ అవుతూ ఉందండి, ఆల్మోస్ట్ అయిపో వచ్చింది. చూడండి, ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి నేను దీన్ని స్ట్రైన్ చేసేసుకుంటాను. మన పాస్తా ఉంది కదా, మెక్రానీ మంచిగా కుక్ అయిపోయింది. జస్ట్ చూడండి, ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా ఇట్లా అయిపోవాలి. కుక్ అయిపోయింది. నేను దీన్ని వాటర్లోనే ఉంచేసుకొని ఇలాగే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రింజాల్ కూడా ఫ్రై అయిపోయింది. ఇది మనం వంకాయ ఫ్రై చేసుకున్నట్టేనండి. సో దీనికి మనం ఇండియన్ స్టైల్లో చేయట్లేదు కాబట్టి నేను టర్మరిక్ వేయలేదు. సో కలరు ఇలా ఉంది. సో దీన్ని మనకి ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కదా, ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకొని దీన్ని నేను తీసి పక్కన పెట్టుకుంటాను. ఈ బ్రింజాల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి ఇదిగోండి క్రష్డ్ రెడ్ పెప్పర్ వేసుకుంటున్నాను. మనకి స్పైస్ ఇదేనండి, మనకి ఇది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. రెడ్ ఫ్లేక్స్, అండ్ ఇది గ్రేటెడ్ పార్మెజాన్ డ్రైజ్ అండి, ఇది పార్మెజాన్ చీజు. సో ఇదిగోండి, మీ దగ్గర ఫ్రెష్ ఇంకా మంచి చీజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో చాలా ఇది. అండ్ మనం దీనికి కొంచెం నేను ఆరిగానో లీవ్స్ వేసుకుంటున్నానండి, కొంచెము డ్రై లీవ్స్. ఇది నేనంతా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని
మళ్ళీ మిగతా పాస్తా ప్రాసెస్ చూపిస్తాను. ప్యాన్ యూజ్ చేసుకుంటున్నాను అండి. మళ్ళీ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. పాస్తాకి మనకి ఆలివ్ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. సో మనకి దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, మనం ఆల్రెడీ బ్రింజాలు ఎక్కువ వేసేసుకున్నాము. సో ఇప్పుడు నేను చాప్ చేసుకున్నటువంటి ఈ గార్లిక్ ఉంది కదా, ఇది వేసుకుంటున్నాను. ఇది మంచిగా రెడ్ కలర్లో రోస్ట్ అయితే మన పాస్తా అంతా ఈ గార్లిక్ ఫ్లేవర్, ఈ రోస్టెడ్ ఫ్లేవర్తోనే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ గార్లిక్ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. ఇదిగోండి అన్నీ మన గార్లిక్ మంచిగా రోస్ట్ అయిపోయింది. దీనికి కొంచెం మనం ఇలాంటి స్పాచులతో వేసుకొని చేసుకోవాలి, ప్యాన్ కొంచెం అంటుకుంటుంది. సో ఇప్పుడు నేను ఆనియన్స్ని ఇలా లెంతీగా కట్ చేసుకున్నాను, వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో టొమాటోస్ కూడా వేసుకుంటాను. ఇదిగోండి నేను టొమాటోస్ ఒక 1 టమాటో అండి. ఇది మనకి ఇంకా మోర్ టమాటోస్ వేసుకోవచ్చు అండి. ఇది టమాటో పాస్తా లాగా చేసుకుంటే, బట్ నేను ఇప్పుడు ఇది కంప్లీట్ బ్రింజాల్ పాస్తా కాబట్టి నాకు టమాటోస్ ఎక్కువ అవసరం లేదు. సో నేను హోల్ టమాటా బిగ్ వన్ ఒకటి వేసేసుకున్నాను, నాకు ఇది సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, ఇంకా టమాటాలు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది టమాటో పాస్తా. సో ప్రస్తుతానికి ఇది చాలు మనకి. సో దీనిని కూడా నేను మిక్స్ చేసుకొని కొంచెం లిడ్ పెట్టేసుకుంటానండి. టమాటోస్ బాగా మనకి సాఫ్ట్గా అయిపోవాలి. సో కొంతసేపు నేను మంచి లోలో పెట్టేసుకొని, ఇదిగోండి నేను ఇలా లిడ్ పెట్టేసుకున్నాను. ఇంకా నేను టమాటో వేసుకున్నాను కదండి, దీంట్లో నేను ఇప్పుడు ఒక మంచి ఇంగ్రీడియంట్ ఒకటి వేసుకుంటాను. ఇందాక నేను చెప్పలేదు మీకు, యాక్చువల్గా ఇదిగోండి సన్ డ్రైడ్ టొమాటోస్ అండి ఇవి. ఇది బాగా మనకి డ్రై టొమాటో అనమాట. మంచిగా వాళ్ళు డ్రై చేసి కొంచెం వెనిగర్లో కానీ ఆయిల్లో కానీ వేసి చేసి పెడతారు. జస్ట్ లైక్ మన ఇండియన్ పిక్కిల్ అండి, టమాటో ఊరగాయ అనుకోండి. సో ఇది కొంచెం వేసుకున్నాను. ఇది కొంచెం ట్యాంగీగా అలా ఉంటుంది అండి. సో ఇది మీ ఇష్టం అండి, ఆప్షనల్. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో సన్ డ్రైడ్ టొమాటోస్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇదండి కొంచెం కలుపుకొని, దీన్ని ఆల్రెడీ సన్ డ్రైడ్ దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది. సో ఇంకా మంచిగా మనకి కుక్ అవుతుంది. ఇప్పుడు నేను కొంతసేపు ఇప్పుడు లిడ్ పెట్టేసుకుంటున్నాను. మనం ఇక్కడ అంతా అయిపోతుంది కదా, నేను పాస్తాని ఇలా వాటర్లోనే పెట్టుకున్నాను, నేను డ్రైన్ చేసుకోలేదు. ఎందుకంటే కొంచెం మనకి వాటర్గా ఉంటే బాగుంటుంది, లేకపోతే డ్రై అయిపోతుంది. ప్రీ కుక్ చేసుకున్నాను కదా నేను, అందువల్ల. సో ఇది ఈ పాస్తా మెక్రానీ ఏంటంటే ఇది 3 కలర్స్ అండి. ఇది యాక్చువల్గా వెజిటేబుల్ పాస్తా. ఒకటి పాస్తా వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి స్పినాచ్ పాస్తా, రెడ్ కలర్ వచ్చి క్యారెట్ ఫ్లేవరు, ఇది వైట్ అనమాట. సో కొంచెం లిటిల్ బిట్ బెటర్ దెన్ రెగ్యులర్ పాస్తా అంతే. అండి ఇప్పుడు మనం ఫుల్ కంప్లీట్ నేను లిడ్ని ఫ్లేమ్ బాగా లోలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసారా ఇలా వాటర్తో ఉంటే మనకి పాస్తా ఎంత షైనీగా కనిపిస్తుందో. దీన్ని ఫాస్ట్గా మనం మిక్స్ చేసేసుకుందాం. కొంతసేపు కాసేపు మిక్స్ చేసుకొని 1 మినిట్ జస్ట్ ఇట్లా లిడ్ పెట్టేసుకుంటాను, మొత్తం అన్నీ పట్టడం కోసం. తర్వాత మనం సర్వ్ చేసుకుంటాం. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మన బ్రింజాల్ ఉంది కదండి, ఇది డైరెక్ట్గా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మనకి ఇలా కావాలంటే. లేదంటే ఇట్లా ప్లేట్లోకి తీసేసుకొని దీనిపైన కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం దీంట్లో వేస్తున్నాను మిక్స్ చేయడానికి. మనం పేరు అలా పెట్టుకున్నాం కదా బ్రింజాల్ పాస్తా అని, సో ఇలా కనిపించాలి. ఇది చాలా టేస్టీ ఉంటుంది. సో నాకు ఇంత బ్రింజాల్ అవసరం లేదు కాబట్టి దీంట్లో కొంచెం తీసుకున్నాను. సో తర్వాత మనం దీనిని మన రెగ్యులర్ కర్రీస్ తోటి సైడ్ డిష్గా కూడా తినేసేయచ్చు. ఇదండి మన పాస్తా విత్ బ్రింజాల్ ఇది. సో దీనిని మనం ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఎప్పుడే రకరకాల వెజిటేబుల్స్తో చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఇటాలియన్ డిష్ అండి. ఇటాలియన్లో వాళ్ళు మంచిగా బ్రింజాలు ఎక్కువ వాడుతూ ఉంటారు వీటిలో. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పాస్తా.
నేను కూడా ఎంజాయ్ చేస్తాను దీన్ని. సో మీకు కానీ నచ్చితే సో ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసుకోండి, ఏదైనా పర్లేదు, కానీ రెస్పాండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ నెక్స్ట్ వీడియో.